నమస్తే. జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యా సంస్థలలోని అవినీతిని అరికట్టాలనే సదుద్దేశంతో ప్రారంభమైన విద్యార్థి ఆందోళనలు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఎందుకు అంటే కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో మొదలైన ఈ ఉద్యమం క్రమంగా తన అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయి ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ అజెండాగానే మారిపోయాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కూడా బలపడుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నీట్ అక్రమాలపై న్యాయం అనే ప్రాథమిక డిమాండ్లతో మొదలైన ఈ పోరాటంలో ఇప్పుడు అనుమానాస్పద అంశాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చోటు చేసుకోవడం విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. విద్యార్థుల ఆందోళనను ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వేదికను వాడుకుంటున్నారనే ఆందోళన రోజు రోజుకి పెరుగుతోంది. ఉద్యమం ప్రారంభంలో నీట్, రీనీట్, విద్యాశాఖలో ప్రక్షాళన వంటి డిమాండ్ల పైన స్పష్టత ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆ డిమాండ్లు దారి తప్పాయి. జంతర్ మంతర్ వద్ద వేదికపై నుంచి నీట్ అంశంతో సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కునాల్ కమ్రా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం, కాంగ్రెస్ ఎంపీ రుహుల్లా మెహదీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ, కాశ్మీర్ అంశాలు, విదేశీ విధానాల గురించి ప్రసంగాలు చేయడం వంటి పరిణామాలు ఈ పోరాటం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై అనుమానాలను రేకెత్తించాయి. దేశంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత, నీట్ బాధితులు ఆశగా చూస్తున్న ఒక పవిత్రమైన వేదికను కొన్ని వర్గాలు తమ విద్వేషపూరిత రాజకీయ భావజాల వ్యాప్తి కోసం ఉపయోగిస్తున్నాయనే విమర్శలు తీవ్రతరమయ్యాయి. దీంతో విద్యార్థుల సమస్యలు మూలపడి రాజకీయ వివాదాలే ముఖ్యాంశాలుగా మారే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాలన్నింటిలో కూడా అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ పరిస్థితి. 4 ఏళ్లుగా లడఖ్ విద్యా హక్కులు, పర్యావరణ కోసం పోరాడుతున్న ఆయనను ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి చివరికి ఒక బలిపశువును చేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థులపై ఉన్న ప్రేమాభిమానాలతో సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను దిగినప్పటికీ కూడా ఉద్యమ నిర్వాహకులు ఆయన ప్రాణాల కంటే తమ పొలిటికల్ మైలేజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు కూడా వచ్చాయి. 21 రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా ఆయన తీవ్రంగా అలమటించిన నిర్వాహకులు ఆయనకు సరైన వైద్య సంరక్షణ అందకుండా ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడానికి వాడుకున్నారనే టాక్ కూడా నడుస్తుంది ఇప్పుడు. చివరకు పోలీసులు ఆయన్ను సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలించాక కూడా ఈ రాజకీయ నాటకం ముగియలేదు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న సోనం వాంగ్చుక్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి కలిస్తేనే తాను దీక్ష విరమిస్తానని వ్యాఖ్యానించారనే వార్తలు రావడం ఈ పోరాటం వెనుక ఉన్న ప్రతిపక్ష రాజకీయాల హస్తాన్ని బహిర్గతం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ చుట్టూ ఉన్న మేధావి ముసుగును సైతం కొందరు పరిశోధకులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ సినిమాలోని రాంచో పాత్రకు ఆయన స్ఫూర్తి అని ప్రచారం ఉన్నప్పటికీ ఆ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ ఇటీవల స్పష్టం చేస్తూ కథ రాసే సమయంలో ఆయన గురించి తనకు అసలు తెలియదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ పేరు మీద ఒక్క పేటెంట్ కానీ, శాస్త్రీయంగా గుర్తింపు పొందిన ఆవిష్కరణ పేటెంట్లు కానీ లేవనే నిజాలు బయటకు వస్తున్నాయి. లడఖ్ విద్యార్థుల శ్రమను, విదేశీ ఫండింగ్ను ఉపయోగించుకొని ఆయన ఒక ఐకాన్గా మారారనే విమర్శలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా కొన్ని అనుమానాస్పద ఎన్జిఓలు, డీప్ స్టేట్ నెట్వర్క్లతో ఆయనకున్న సంబంధాలు, విదేశీ నిధుల వెనుకున్న ఆంతర్యం ఇప్పుడు పరిశోధనల పరిధిలోకి వచ్చాయి. ఒక నిజమైన పోరాట యోధుడిలా కాకుండా విదేశీ శక్తుల ప్రయోజనాల కోసం దేశంలో అశాంతిని సృష్టించే ఒక సాధనంగా ఆయన ఉపయోగపడ్డారా అనే కోణంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఉద్యమ నిర్వాహకుల బాధ్యత రాహిత్యం వారి ప్లానింగ్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 20వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజున సంసద్ మార్చ్ పేరిట పార్లమెంట్ వైపు ర్యాలీ నిర్వహిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే ప్రకటించారు. అయితే అత్యంత భద్రతతో కూడిన ఢిల్లీలోని పార్లమెంట్ పరిసరాల్లో ఎలాంటి ర్యాలీలు, మార్చులకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికారిక అనుమతి తీసుకోలేదు. అనుమతులు లేకుండా వేలాది మంది విద్యార్థులను రోడ్లపైకి రప్పించి పోలీసులతో ఘర్షణలకు పురిగొల్పడం ద్వారా ఉద్రిక్తతలను పెంచాలనే కుట్ర ఉందని విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా విద్యార్థులను ముందు వరుసలో నిలబెట్టి వారిపైన కేసులు నమోదయ్యేలా చేయడం ద్వారా వారి భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన వెనుకున్న అసలు నైతికతను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని ప్రజలు
గమనిస్తున్నారు. మొదట్లో ఒక ఆత్మాభిమాన పోరాటంగా, డిజిటల్ ఉద్యమంగా ప్రజల మద్దతు కూడగట్టుకున్న ఈ సంస్థ రాను రాను తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులకు, వివాదాస్పద రాజకీయ శక్తులకు నిలయంగా మారింది. విద్యార్థుల ఐక్యతను దెబ్బతీస్తూ వారి అసలు సమస్యలపైన పేపర్ లీక్ విచారణ, కఠినమైన చట్టాల రూపకల్పన, విద్యాశాఖ సంస్కరణలు వంటి ప్రాథమిక డిమాండ్లను పక్కన పెట్టేశారు. పదే పదే రాజీనామాలు, రాజకీయ నాయకుల కలయికలు, విద్వేష ప్రసంగాలకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నీట్ బాధితులకు జరగాల్సిన న్యాయం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తా ఉంది. విద్యార్థుల పవిత్రమైన పోరాటాన్ని పక్కదారి పట్టించడం అంటే కేవలం ఒక నిరసనను విఫలం చేయడం మాత్రమే కాదు, యావత్ యువత భవిష్యత్తును కొలాప్స్ చేయడమే. ఈ రాజకీయ క్రీడలో నిరుద్యోగుల, విద్యార్థుల కష్టాలు, వారి అర్హతలు, ఆశలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ప్రతిభ ఉండి పేపర్ లీకుల వల్ల నష్టపోయిన నిజమైన విద్యార్థులు ఇప్పుడు ఈ ఉద్యమానికి దూరంగా జరుగుతున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. తమ పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ నాటకాలను చూసి నిర్ఘాంతపోతున్నారట. ప్రభుత్వం నుంచి త్వరితగతిన పరిష్కారం లభించాల్సిన సమయంలో ఈ ఉద్యమ వైఖరి వల్ల నిరుద్యోగ సమస్యలపై ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. ఏది ఏమైనా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు భారతీయ ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలు ఎలా దారి తప్పుతున్నాయి చెప్పడానికి ఒక చేదు నిజంగా నిలుస్తున్నాయన్నది కూడా విశ్లేషకుల అంచనా. నీట్ పేపర్ లీక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సమగ్ర విచారణ జరుగుతున్న తరుణంలో సమస్యను పరిష్కరించాల్సింది పోయి దానిని ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం దుర్మార్గమని, దురదృష్టకరం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సోనం వాంగ్చుక్ వంటి వ్యక్తులను ముంజేతి కంకణంగా వాడుకుంటూ డీప్ స్టేట్ ఎజెండాలను అమలు చేయడానికి ప్రయత్నించడం దేశ భద్రతకు, విద్యా వ్యవస్థ స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికైనా విద్యార్థులు, యువత నిజానిజాలను గ్రహించి స్వార్థపూరిత రాజకీయ నాయకులు, అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడకుండా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం రాజ్యాంగబద్ధంగా నిజాయితీగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.